సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్. ఈ ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తారు, ఈ ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తారు. వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత మీకు అక్కడ ఒక బాల్ ఉంటుంది. నేను అక్కడ నుంచి ఒక బీజిఎం గానీ, ఒక పల్లవి గానీ, చరణం గానీ, డైలాగ్ గానీ ఏదైనా ప్లే చేస్తా. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికైతే ఆన్సర్ తెలుసో వెళ్ళి బాల్ తీసుకోండి. ఆపోజిట్ టీం వాళ్ళు ఆ బాల్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఒక సైరన్ ప్లే అయ్యింది, ఆ సైరన్ ప్లే అయినప్పుడు బాల్ ఏ టీం చేతిలో ఉంటే వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి అర్హులవుతారు. అండ్ రైట్ ఆన్సర్ చెప్తే ఆ టీం కి 1 పాయింట్. క్లియర్ కదా? ఓకే, సో పదమర్దాల్ మన ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు? నా ఫ్యామిలీ నుంచి నా తమ్ముడు శ్రీకర్. ఓ ఫస్ట్ ఆయన దించావా? రండి. ఆ మ్యూజిక్ కూడా చూడు, ఎలాంటి మ్యూజిక్ పెట్టారు. నీ గురించే పెట్టారు. నువ్వు చూసే చూపులు అలా ఉన్నాయి. నన్ను కూడా అలాగే చూస్తున్నావు. అదేంటి బాబా తమ్ముడు రాగానే అలా భయపడుతున్నావు? ఈ తమ్ముడికి నాకు చాలా పరిచయాలు ఉన్నాయిలేమ్మా. నాకు నీకు మంచి ఆటగాళ్ళ అమ్మా చిన్న మరదల్ మన ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు? నా ఫ్యామిలీ నుంచి మా అన్న వెంకట కిరణ్ వస్తున్నాడు. అరే వచ్చేకి రా, గేమ్ ఆడరా. అది ఫ్లోలో నువ్వే ఆడికెళ్ళావు ఈ లోపల. నేను పక్క వెళ్ళింది మీరిద్దరు ఏం చేస్తున్నారా అని చెప్పానని. ఓకే, మీరేంటి సార్ నడుస్తుంటే ఫస్ట్ ఆయన నడుస్తుంటే ఫస్ట్ ఛాతీ ముందు వెళ్తాం, తర్వాత ఆయన వస్తున్నాడు వెనక్కిలాక. జస్ట్ కొంచెం బిల్డప్ ఇద్దామని. గుడ్ బిల్డప్. అంటే మన మ్యాటర్ నోట్ బిల్డప్ అవసరం కదా అని మనం ఏం చేయలేదు. నేను నీతో మాట్లాడినయ్యా, నువ్వు గేమే ఆడంతే. ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే చేస్తాము, అది ఏ సినిమాలోదో చెప్పాలి. సినిమా పేరు ఓకేనా? ఓకే, సినిమా పేరు చెప్పాలి, డైలాగ్ వస్తుంది. ఓకేనా? రెడీయా సాంబా? రెడీ అన్నా. 3, 2, 1 సాంబా సౌండ్. మనకి వాళ్ళకి 2 గంటలేనంట కదా తేడా. అదే కొరియా ఇడిపోక ముందు బామ్మగారు, ఇడిపోయిన తర్వాత టైమింగ్ మారేలేండి. మరి సుబ్బారావు ఎందుకు నాతో తీసుకో మీరు లాక్కొని ట్రై చేయండి. మీ ఛాన్స్ వచ్చేసరికి మీ దగ్గరికి ఓకే. మొత్తానికి ఆ చెస్ట్ వరకు కూడా ఏదైతే ఉందో అది పనిపోతుంది. సో బాల్ అయితే గెలుచుకున్నారు. ఆన్సర్ ఏంటో చెప్తే పాయింట్ కూడా గెలుచుకుంటారు లేదో తెలిసిపోద్ది. రమాప్రభ గారి డైలాగ్ అండి, ప్రేమంటే ఇదేరా మూవీ నుంచి. కలిసి ఉందండ్రలో ఎన్టీఆర్ గారు ఇప్పుడు తీస్తారు. సారీ ఏమన్నారు? అయిపోయింది. మూవీ అండి, పాయింట్ అయిపోయింది. మీరు ట్రై చేస్తారా? అవసరం లేదు, పాయింట్ వస్తుందిగా. చెప్పు, నీకు తెలిసింది. అదుర్సా. ఓకే, ఇద్దరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ టెంపర్. టెంపర్ సినిమాలోది. పాపం బాల్ కోసం గట్టిగా ఫైట్ చేశారు కానీ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పలేపారు. సో ఫస్ట్ పాయింట్ ఏ టీమ్ కి వెళ్ళదు. బట్ దట్స్ ఎ గుడ్ ట్రై, గుడ్ ప్లే. సో నెక్స్ట్ సినిమాదల్ మా సైడ్ నుంచి మా ఫైర్ బాంబ్ సోనీ. నా సైడ్ నుంచి ద బ్యూటిఫుల్ ఎనర్జిక్ లేడీ శ్రీవాణి. కాదు, బిల్డప్ ఏమంటే ఏంటి, నగలు చుట్టూ చూసుకోండి. అదే అసలు జిట్లలో కూడా లేదు, శవరాలు చూపించుకుంటున్నట్టు ఉందన్నమాట. అదొక వార్నింగ్ లా అనిపించలే. బేసికల్లీ మహేష్ బాబు గారు సాంగ్ వేస్తే పుష్పాత్ చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు చేశారు. వార్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టుంది ఇద్దరు. నువ్వు ఫస్ట్ ఇలా చెప్పు, దాని తర్వాత నేను ఇలా అంటాను అని చెప్పి నేను అన్ని. ఇప్పుడు ఒక పాట ప్లే అయ్యింది, అందులోని హీరోయిన్ ఎవరో చెప్తే చాలు. ఓకే సాంబా రెడీయా? రెడీ 3, 2, 1 సౌండ్. ఈ
సగం నాకు సగమే. సగం నాకు ఎక్కడా సరిపోదు. ఐ నో అయ్యా నా శారీ జ్యువెలరీ డ్యామేజ్ చేస్తున్నాను, అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాను. వెరీ బ్యాడ్ ట్రీట్మెంట్. చైన్ తెగిపోయింది, తను ఫీల్ అవుతుంది కదా. సో దీన్ని ఏమంటారు? గుడ్ గేమ్ ఇద్దరికి ఆల్మోస్ట్ కానీ game ని ఎవరిని పట్టించుకోను. నేను అసలు తన చేయి కూడా టచ్ చేయలేదు. ఐ వాస్ హోల్డింగ్ మై బాల్ లైక్ కాదు కాదు, వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అంటుంటే ఆ టైం అది లోనే game కదా. నేను ఇంతకు ముందు చాలా గేమ్ షోస్ ఆడాను నాన్న. ఆడాను ఇప్పుడు కదా. వరకు ఎవరి మీద నేను ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టలేదు. నేను పెట్టలేదు, పెట్టుకోను కూడా, నాకు అవసరం లేదు. ఊరికే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అంటుంటే నేను దాని గురించి అంటున్నాను. నేను బాల్ తీస్తున్నారు కానీ ఆన్సర్ కరెక్ట్ రాంగో చూద్దాం. గెస్ చేస్తున్నా. సిమ్రన్. సిమ్రన్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా. Okay, so Chinnamardan, your team is with 1 point. Moving on to the next question. Pedamardan, ఓకే, నా ఫ్యామిలీ నుంచి వందన. మన ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు? చూసావా ఎంత గార్జియస్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మౌనిక. మౌనిక. ఇద్దరం కొట్టుకోకుండా బాల్ తీసుకుందాం. వాడు అక్కడ ఎంత పవర్ఫుల్ మ్యూజిక్ చేసాడు. మీరు వచ్చిందేమో మీ పిల్లలకు సపోర్ట్ ఇదే చేయడానికి. ట్రెండ్ ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేశారు, ఏమైంది రిజల్ట్? మేము ఇలా స్టార్ట్ చేస్తాం. ఆహా, శేఖర్ నుంచి పొడి చేయడమే. మీరు ఇందాక నేర్పించారు కదా క్యారవాన్కి వచ్చి. అయ్య బాబు, నేనేం లేదురా బాబు. ఓ, ఇక్కడ చెప్పకూడదా? ఓకే, నాకు చెప్పాలి కదా. అమ్మో, ఏదో నా మీదకి వచ్చాడు. ఇది బాబు, editing లో cut చేసేస్తా? నువ్వు అలా చూడొద్దు, నీ గురించే డౌట్ నాకు. లేదు, ఇది ఎడిటింగ్ లో కట్ చేసేస్తారు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయ్యింది, అది ఏ సినిమానో చెప్తే చాలు. సామా రెడీయా? రెడీ 3, 2, 1 సౌండ్. అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తే పడరు, వాళ్ళు ఇంప్రెస్ అయితే పడతారు. పట్టుకో 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 ఇలా పట్టిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే ఆన్సర్ తెలుసా చెప్పండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు. అసలు ఎంత చక్కగా డైలాగ్ ప్లే అయింది. దానికి సంబంధించిన టీం కూడా ఒకటి ఉంది ఇక్కడ. క్లూ ఇచ్చారు. ఫస్ట్ ఆన్సర్ ఏది చెప్పారు అది కన్సిడర్డ్. అంత నేను ఇచ్చింది మామూలుగా చెప్తున్నా, ఇక్కడ ఒక టీం కూడా ఉంది. మాకు ఆన్సర్ తెలుసు. నీవు అడిగిన క్వశ్చన్ బట్టి చెప్పు, ఇవన్నీ చెప్తావు మళ్ళీ. మాకు అవన్నీ ఎందుకు? ద రైట్ ఆన్సర్ ఇస్ శతమానం భవతి. అంటే సీరియల్ మాదే అయ్యి గేమ్ మాదే అవడం ఎందుకని వాళ్ళకి వదిలేసాం, చెప్తారేమో అని. ఏ కవరింగ్. సెకండ్ పాయింట్ కూడా ఇద్దరు చెప్పలేకపోయారు. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఏదో ఒక టీం చెప్తేనే ఆ టీం విన్ అయింది. మళ్ళీ ఒక్కొక్కటి చెప్పారంటే టై బ్రేకర్ ఆడాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటో చెప్పా ఒకసారి ఎత్తుక్కుంటే. బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు చెప్తాను. ఈ 2 క్వశ్చన్స్ అన్న జాగ్రత్తగా ఆడండి. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ద బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ అశ్విని. అశ్విని గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా సిస్టర్ దివ్య. ఏంటండి ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు ఇద్దరు మిమ్మల్ని ఇద్దరు మీరే చూసుకొని. అంటే పెళ్లి చూపులు నీకు కదా. పెళ్లి చూపులు నాకే అండి, కానీ మీరిద్దరు అంటే ఆల్రెడీ నువ్వు చూసేసుకున్నావు కాబట్టి మేము చూస్తే ఏం బాగుంటుంది చెప్పు. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. అంటే మీరు బానే ఫిక్స్ అయ్యారు, ప్లాన్ చేసుకున్నారు బానే. బాబు, నీ మైక్ ఇంకా ఆఫ్ చేయలేదా? లేదు, చేయరు. అతను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆన్ చేసి మామూలుగా ఆఫ్ చేసి పెట్టండి అతనిది.
మీరు అసలు నిజంగానే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారా మీ వాళ్ళకి, లేకపోతే ఊరికే వచ్చారా? మేము చెప్తామే సార్, నేను చెప్తాను. మాకు నమ్మకం లేదు దొరా. మాకు కూడా లేదు, మాకు కూడా లేదు. ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయ్యింది, అది ఏ సినిమాలోదో చెప్పాలి అంతే. ఓకే సామా రెడీయా? రెడీ. రెడీ 3, 2, 1 సౌండ్. అక్కడ మావాడు కూడా చూస్తున్నాడా? టీవీలో వరల్డ్ కప్ క్రికెట్ చూస్తున్నట్టు రెప్పే కూడా చూస్తున్నాడు. దానికి శాంతి సిగ్గుపడుతుంది. దివ్య కమా కమా అశ్విని. యా 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 యా. అశ్విని ఇవ్వకు, అశ్విని ఇవ్వకు. దివ్య 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 తీసుకో. బాయ్ బాయ్. అమ్మా వాళ్ళు ఆడుతున్నారు కదా, అవును. ఎంకరేజ్మెంట్. వాళ్ళందరూ ఓకే. ఈవిడ దాని నుంచి ఒకటే రైల్వే స్టేషన్ లో సమోసాలు సమోసే సమోసే అన్నట్టు. ఏది చేసినా మీకోసమేనండి. నా టెన్షన్ అంతా మీరు అరుస్తున్నారని కాదు, ఇంత బాధపడుకున్న ఆన్సర్ తెలియదు అంటారేమో నా టెన్షన్ డీలో పాడు. హ్యాట్రిక్ కొడతారా ఆన్సర్ చెప్పకుండా, లేకపోతే ఆన్సర్ చెప్తారా చూద్దాం. చెప్పండి ఆన్సర్ ఏంటి? తమ్ముడు. అక్కడ మావాడు కూడా చూస్తున్నాడా? నో ఛాన్స్. మీరేమనుకుంటున్నారు? జల్సా జల్సా. జల్సా అనుకుంటున్నారా? అరుస్తూనే ఉన్నారు తప్ప ఆడియో ఏం లేదు. ఆవిడే కరెక్ట్ గా అయింది, ఎందుకంటే దట్స్ రైట్ ఆన్సర్. స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెత్త. దిగి దిగి తాక దిగి దిగి తాక తా